స్వీట్ షాప్ స్టైల్ మోతీచూర్ లడ్డు ఇంట్లోనే ఈజీగా అండ్ టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. అంత సింపుల్ అండి. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. నిమిషాల్లో ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ మోతీచూర్ లడ్డు సింపుల్ ప్రాసెస్లో ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి. దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు శనగపిండి తీసుకుంటున్నాను. శనగపిండి జల్లెడ పట్టి తీసుకున్నామంటే స్మూత్గా ఉంటుంది. ఇలా జల్లెడ పట్టిన శనగపిండి ఒక కప్పు తీసుకోవాలి. శనగపిండి ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతోటి నీళ్లు కూడా పోసుకోవాలి. నీళ్లు పోసిన తర్వాత పిండిలో ఏ మాత్రం ఉండలేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. ఒకవేళ పిండి కన్సిస్టెన్సీ కొంచెం జారుగా అనిపించింది అనుకోండి, కొంచెం పిండి ఎక్స్ట్రా వేసుకుంటే సరిపోతుంది. లేదంటే నీళ్ళు ఒకసారి పోయకుండా కొంచెం కొంచెంగా పోసుకుని మిక్స్ చేసుకుంటే మనకి కన్సిస్టెన్సీ అనేది క్లియర్గా అర్థమవుతుంది. పిండిలో అసలు ఏ మాత్రం నీళ్ళు లేకుండా స్మూత్గా మిక్స్ చేసుకోవాలి. మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేయడం చాలామంది కష్టం అనుకుంటారండి, కానీ ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసామంటే చాలా చాలా ఈజీ. ఎన్ని లడ్డూలు అయినా ఎవరి హెల్ప్ లేకపోయినా ఒక్కరమే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అంత సింపుల్ ప్రాసెస్ అనమాట. చూస్తున్నారు కదా, పిండి ఈ కన్సిస్టెన్సీలో ఉండాలి. మీరు ఒకవేళ జారుగా ఉందనుకుంటే ఒక 2 స్పూన్లు ఎక్స్ట్రాగా పిండి యాడ్ చేసుకుంటే సరిపోతుంది. శనగపిండిలో బియ్యం పిండి కానీ ఇంకా వేరే ఎలాంటి పిండిలైనా అసలు కలపొద్దండి. ఓన్లీ శనగపిండే మిక్స్ చేసుకోవాలి. ఇలా దోసల పిండిలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత పిండిని వీడియోలో చూపించిన విధంగా పోసుకోవాలి. ఆయిల్ నిండా స్ప్రెడ్ చేసుకోవాలి. ఒక దగ్గరే పోయకుండా ఆయిల్ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనకి పిండి అంతా కూడా ఈవెన్గా ఫ్రై అవుతుంది. దీన్ని ఫ్రై చేసేటప్పుడు మంట ఎప్పుడైనా సరే ఎక్కువగానే ఉండాలండి. అండ్ అలాగే మరీ ఎక్కువగా ఓవర్ ఫ్రై చేయకుండా దోరగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. అండ్ అలాగే మోతీచూర్ లడ్డు ప్రిపేర్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఈ ప్రాసెస్లో ప్రిపేర్ చేసామంటే చాలా ఈజీ అనమాట. మనం యాజ్ టీజ్గా స్వీట్ షాప్లో చేసినట్టు సన్న బూందీతో చేసామంటే అది ఓన్లీ ఎక్స్పర్ట్స్ అయితేనే చేస్తారండి. మామూలుగా అంటే నాలాంటి వాళ్ళు చేయాలంటే కొంచెం ప్రాసెస్ అనమాట, అంటే లెంతీ ప్రాసెస్ అనమాట. కొంచెం ఎక్స్పీరియన్స్ అయ్యి ఉన్న వాళ్ళైతే ఈజీగా చేసేసుకోవచ్చు. బట్ ఎంత వంట రాని వాళ్ళైనా సరే ఈ వేలో పర్ఫెక్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు డౌట్ లేకుండా. ఇలా బూందీ ఫ్రై చేసుకోవాలండి. ఎక్కువగా ఫ్రై అవసరం లేదు. ఇలా ఫ్రై అయిన తర్వాత ఆయిల్లోంచి తీసి నెక్స్ట్ పిండి కూడా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలానే బూందీ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి. మీరు చూస్తున్నారు కదా, యాస్టీజ్గా ఇలా ఉంటే సరిపోతుంది అనమాట. అండ్ అలాగే ఇప్పుడు మీకు చూపిస్తున్నాను చూడండి, ఇది బూందీ అంతా కూడా ఫ్రై చేసిన తర్వాత ఈ మాత్రం కలర్ చేంజ్ అయ్యి ఇలా క్రిస్పీగా ఉంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. మెత్తగా అస్సలు పట్టొద్దండి, బరకగా మిక్సీ పట్టుకోవాలి. రవ్వలాగా మిక్సీ పట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి మోతీచూర్ లడ్డు పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా ఉండాలన్నమాట. ఇలానే అంతా కూడా మిక్సీ పట్టించుకొని వేరొక గిన్నెలోకి వేసుకుంటే సరిపోతుంది. మీరు చూస్తున్నారు కదా, నాకు ఇంత క్వాంటిటీ అయిందనమాట. ఇప్పుడు దీన్ని పాకం పెట్టేసుకొని పంచదార పాకం ప్రిపేర్ చేసుకుందాం. పంచదార పాకం ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, మనం ఏదైతే కప్పుతోటి శనగపిండి తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదార కూడా వేసుకొని ఇందులోనే ఒక కప్పు నీళ్ళు పోసుకుంటే సరిపోతుంది. పాకం అయితే ఎలాంటి పాకం రావాల్సిన అవసరం లేదండి. జస్ట్ పంచదార కరిగితే సరిపోతుంది. పంచదార కరిగి మనకి కొంచెం ఆయిల్ కన్సిస్టెన్సీలో వస్తుంది కదా, అంటే లైట్ తీగ పాకం అంటారు కదా, అలాంటి పాకం వస్తే సరిపోతుంది. ఇలా కొంచెం జిగురుగా అనిపించిన తర్వాత ఇందులో ఫ్లేవర్ కోసం ఇలాచి పొడి కూడా వేసుకోవాలి. అండ్ అలాగే మోతీచూర్ లడ్డూకు ఎప్పుడైనా సరే ఫుడ్ కలర్ ఖచ్చితంగా యూజ్ చేయాలండి. అప్పుడే మనకి పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక 2 స్పూన్లు నెయ్యి కూడా వేసుకుంటున్నాను. నెయ్యి వేసుకోవడం వల్ల ఫ్లేవర్ చాలా చాలా బాగుంటుంది అన్నమాట. వేయకపోతే ఏం కాదు, బట్ నెయ్యి వేస్తే ఆ టేస్ట్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఇప్పుడు ఇందులోకి మనం మిక్సీ పట్టుకున్న బూందీ ఉంది కదా, అది కూడా వేసేసుకోవాలి. ఇది వేసిన తర్వాత మంటని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని కలుపుకుంటూ ఉండాలండి. ఇలా కలుపుకుంటూ ఉంటే కన్సిస్టెన్సీ థిక్గా అవుతుందన్నమాట. అండ్ అలాగే మరీ ఎక్కువగా కుక్ చేసుకున్నా సరే డ్రై అయిపోతుందండి చల్లారేసరికి. సో చూసుకొని కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకుంటూ ఉంటే పాకంలాగా ఫామ్ అయ్యి చక్కగా దగ్గర పడుతుంది. అండ్ అలాగే ఈ వేలో చేసుకున్నామంటే ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంటుంది. చాలా సింపుల్ అనమాట. జస్ట్ మనం ఇంట్లో ఇలా ప్రిపేర్ చేసుకుంటే తక్కువ ఖర్చులో ఎక్కువ క్వాంటిటీ లడ్డూలు ప్రిపేర్ చేసుకోవచ్చు. నాకైతే జస్ట్ ఒక 100 రూపాయల నుంచి 150 వరకు ఖర్చు అయి ఉంటుందండి.
ఇంత క్వాంటిటీ లడ్డు మనం బయట నుంచి తెచ్చుకోవాలంటే ఈజీగా 300-400 అయితే ఖర్చు అవుతుంది. ఇప్పుడు ఇందులోకి కొన్ని అయితే వాటర్ మిలన్ సీడ్స్ వేసుకున్నాను. మీకు కావాలనుకుంటే మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు. బట్ నేనైతే ఓన్లీ వాటర్ మిలన్ సీడ్సే వేసుకున్నాను. మీరు చూస్తున్నారు కదా కన్సిస్టెన్సీ కొంచెం కొంచెంగా దగ్గర పడుతుంది. ఇలా కలుపుకోవాలన్నమాట. మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఫైనల్గా చెక్ చేసుకుంటే అర్థమవుతుందండి లడ్డు అయ్యేది కన్సిస్టెన్సీ అయితే మనకు అర్థమైపోతుంది. ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. మరి ఎక్కువగా కుక్ చేసినా సరే డ్రై అయిపోతుంది చల్లారేసరికి. అండ్ అలాగే మోతీచూర్ లడ్డు అనేది కొంచెం జ్యూసీగానే ఉంటుంది కాబట్టి మరి ఎక్కువగా డ్రై అయ్యేదాకా ఉండకుండా అడ్జస్ట్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. మీరు చూడండి పట్టుకుంటే అర్థమైపోతుంది. ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని కొంచెం చల్లారిన తర్వాత మనకు నచ్చిన సైజులో లడ్డూలో ప్రిపేర్ చేసుకుంటే చాలా చాలా సింపుల్ అనమాట. చాలా టేస్టీగా ఉంటాయి. ఈవెన్ పిల్లలు కూడా ఈజీగా చేసేస్తారు. అంత సింపుల్ ప్రాసెస్ అండి. మీరు చూస్తున్నారు కదా ఫస్ట్ కొంచెం కలర్ తేడా అనిపించింది కదా, చల్లారేసరికి కొంచెం కలర్ఫుల్గా ఉంది కదండి. ఇప్పుడు మీరు చూస్తున్నది ఏంటంటే చల్లారిన తర్వాత అనమాట. ఇప్పుడు వేరొక బౌల్లోకి నేనైతే ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. మనకు నచ్చిన సైజులో లడ్డూల్లో ప్రిపేర్ చేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటాయి. చాలా చాలా జ్యూసీగా ఉంటాయి అన్నమాట. ఈ వేలో ఎన్ని లడ్డూలైనా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరి హెల్ప్ లేకపోయినా ఒక్కరమే హ్యాపీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ అండి నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి. ఈ లడ్డు ఎలా వచ్చింది చిన్న కామెంట్ చేయండి. అండ్ అలాగే వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.